ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తా, ససేమర ఒప్పుకోను, నేను పదవిలో కొనసాగనని చెప్పి పెద్ద తలనొప్పి పెట్టింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి. ఇక ఢిల్లీకి చేరింది పంచాయతీ, ఢిల్లీ అధిష్టానం నుంచి కూడా జీవన్ రెడ్డికి ఫోన్లు వస్తా ఉన్నాయి, ఇక నువ్వు రా అని చెప్పేసేసి. మరి 6 ఖాళీలు ఏవైతే ఉన్నాయో మంత్రి పదవులు, ఒక మంత్రి పదవి కూడా జీవన్ రెడ్డి గారికి ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. ఏదైతే ఇక ఎదురు చూస్తున్నటువంటి రాజగోపాల్ రెడ్డికి, తర్వాత పోచారం శ్రీనివాస్ రెడ్డికి మాత్రానికి మంత్రి పదవులు దక్కేటటువంటి అవకాశం లేదు అనేది అర్థమవుతా ఉన్నది. మరి అందుకే వేరే పార్టీ వాళ్ళని ఈ పార్టీలోకి ఆహ్వానిస్తే మాత్రానికి లోపల అంతర్గత తలకాయ నొప్పులు మాత్రానికి పెద్ద ఎత్తున ఉంటాయి. అది జీవన్ రెడ్డి ప్రూవ్ చేసి చూపించుడు. ఆయనకి మంత్రి పదవి దక్కడంతో పాటు ఇక ఆశలు పెట్టుకున్నటువంటి వీళ్ళిద్దరికీ కూడా మంత్రి పదవి దక్కేటటువంటి అవకాశం లేదనేది కూడా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో రాజకీయం మనకి కనబడతా ఉన్నది.